హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ఒక మంచి వచనమును పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. ఈ వచనము గురించి మనం ఆలోచన చేసినట్లయితే, హన్నా గారు బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిలో మొరపెట్టుకుంటుంది. ఆమెకు పిల్లలు లేరు. ఆ విషయమై యెహోవా సన్నిధిలో మాత్రమే ఆమె వేడుకుంటుంది, ప్రార్థిస్తుంది. ఈ లోకంలో ఎవరితో తన బాధను పంచుకోలేదు, కానీ తండ్రి అయిన దేవుని ఎదుట పంచుకుంటుంది. ఆమె బాధకును విరినటువంటి దేవుడు సమూయేలు గారిని కుమారునిగా అనుగ్రహిస్తాడు. కనుక ప్రియ స్నేహితులారా, మనము కూడా మన హృదయాల్లో ఉన్నటువంటి బాధను, వేదనను మనము ఈ లోకంలో ఎవరితో చెప్పుకోకూడదు, కానీ మన తండ్రి అయిన దేవుని ఎదుట చెప్పుకున్నప్పుడు మన మొరను ఆలకిస్తాడు. ఆలకించి వాటికి సమాధానమిస్తాడు. మనమందరం కూడా హన్నాలాగా విరిగి నలిగినటువంటి హృదయంతో ప్రభు ఎదుట మనము మొరపెట్టుకున్నప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి వేదనను, బాధలను ఆయన తీసివేస్తాడు. వాటికి సమాధానమిస్తాడు. మన కుటుంబాల్లో, మన యొక్క సంఘాల్లో, మన యొక్క దినచర్యలలో, రోజువారీ జీవితాల్లో మనకు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఈ యొక్క బాధల నుంచి, వేదనల నుంచి ప్రభువు దూరము చేయనుగాక. ఆమేన్.